వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4వ సిద్ధం సభకు సర్వం సన్నద్ధమైంది. భీమిలి, దెందులూరు, రాప్తాడు సిద్ధం సభలతో జోష్ మీద ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రేపు మేదరమట్లలో 4వ సిద్ధం సభకు సిద్ధమవుతుంది. ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి ప్రకాశం జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లాలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఎన్నికల కార్యాచరణకు సిద్ధం చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుని వస్తున్నటువంటి నేపథ్యంలో ముందే చెప్పినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తానని చెప్పిన సీఎం జగన్మోహన్ రెడ్డి రేపు ఏం మాట్లాడబోతున్నారో ఒక ఆసక్తి సర్వత్రా నెలకొంది. రేపటి సభకు సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిన పరిస్థితుంది. మనతో పాటు కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేష్ ఉన్నారు. ఏ విధంగా కేడర్లో కానీ కార్యకర్తల్లో ఈ సభకు సంబంధించినటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఇంకోవైపు ప్రతిపక్షాలన్నీ కూడా కలిసికట్టుగా వస్తాయని చెప్తా ఉన్నారు. సో రేపు సిద్ధం సభ ద్వారా ఏం సందేశాన్ని ముఖ్యమంత్రి ఇవ్వబోతున్నారు? మరి రేపు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే చరిత్ర సృష్టించబోతా ఉంది ఈ సభ. రాష్ట్రం అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు చూద్దామా అని చెప్పి రాష్ట్రం అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి 3 మీటింగ్లు ఏ విధంగా జరిగాయో దానికి డబల్ వచ్చేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఏర్పాట్లు చేయలేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఎందుకంటే ప్రజలు ఉవ్వెత్తున పార్టీ కేడర్ కానీ ప్రజలు కానీ జగన్ గారి యొక్క సందేశానికి కానీ పార్టీని కానీ సిద్ధం అని చెప్పడం కోసం ఉవ్వెత్తున ఈ రోజున స్వచ్ఛందంగా వచ్చేటువంటి పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. మరి మీరు చూస్తూనే ఉన్నారు, ఎన్ని పార్టీలు ఏకమయ్యి జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం చేస్తూ ఉంటే జగన్ గారు ప్రజలను నమ్ముకొని నా రాష్ట్రం, నా ప్రజలు, నా యొక్క ప్రేసు, నా రాష్ట్ర అభివృద్ధి కోసం నేను ఏదైనా చేస్తాను, నా ప్రజల కోసం ఏదైనా చేస్తానని నా అనే పదం మీద ఆయన యొక్క వ్యత్యాసాన్ని గమనించమని కోరుతా ఉన్నాం. మరి ఈ పార్టీలన్నీ కూడా ఏకమయ్యి ప్రజల గురించి కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రయోజనాల గురించి కానీ అన్నీ మర్చిపోయి అవినీతి పరులందరూ కూడా ఒక దగ్గర చేరి రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీ పార్టీ ఆ రోజు ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు? ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు బూతులు తిట్టినటువంటి విధంగా మోడీని ఈ మన భారతదేశంలోనే ఎవరు తిట్టున్నాడు. అటువంటి పరిస్థితుల్లో మరి మోడీని ఈరోజు ఏ విధంగా వాళ్ళు దాంట్లో జతగలిచారు అనేది ఆలోచించమని చెప్పి ప్రజలను కోరుతా ఉన్నా. మరి అట్లాగే నేను ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసమే నేను చంద్రబాబు నాయుడుతో జతగలిపానని చెప్పుకు తిరిగేటువంటి పవన్ కళ్యాణ్ కూడా నేను ఈరోజు అడుగుతా ఉన్నా, కులాన్ని కూడా నువ్వు పవన్ కళ్యాణ్ తాకట్టు పెట్టేసి చంద్రబాబు నాయుడికి కేవలం ఒక రాష్ట్ర ప్రయోజనాల కోసమే నేను ఇవన్నీ త్యాగాలు చేస్తానా అని చెప్పి ఆఖరికి కులాన్ని కూడా పక్కన పెట్టి నిన్ను నమ్ముకున్నటువంటి సీట్లు కూడా పక్కన పెట్టేసి కులాన్ని కూడా ఆఖరికి రోడ్డు పాలు చేసేసి నువ్వు ఢిల్లీ వెళ్ళి కూర్చొని కేవలం అవినీతి ఈ డబ్బంతా కూడా దోచుకు తినడానికి మీ ఆలోచన తప్ప జనాల గురించి కానీ రాష్ట్ర ప్రయోజనాల గురించి కానీ పేద బడుగు బలహీన వర్గాల గురించి కానీ ఏ రోజున ఆలోచించారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అందుకనే సింహం అనేది సింగిల్గానే వస్తుంది. ఏ పార్టీలతో కూడా సంబంధం లేకుండా నేను ఒక్కడనే పోరాడతాను, ఒక్కడికే ప్రజలకు మక్కువగా ఈ రాష్ట్రంలో పాలిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకే ప్రూవ్ చేశారు 100% అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. ఎన్ని రాజకీయ పార్టీలు ఏకమైనా సరే ఒంటరిగానే పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇదే సందేశాన్ని రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వబోతా ఉన్నారు. గతంలో జరిగినటువంటి 3 సిద్ధం సభలకి మించి రేపు జనం వచ్చేటువంటి అవకాశం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఓకే సతీష్, థ్యాంక్ యూ.